హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ అనంతపురం వేదికగా 3 పార్టీలు అధినేతలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఎందుకంటే గత 15 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమం వీటన్నిటి మీద కూడా ఏకతాటిపైకొచ్చి ఒకే వేదిక పైన ముగ్గురు 3 పార్టీలకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా కూర్చొని అంటే ప్రజలు ఇచ్చినటువంటి సహకారం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునికి వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ కూడా ప్రజలకు వివరించే అవకాశం అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అతిరథ మహారథులు 3 పార్టీల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఇట్లా 3 పార్టీల నుంచి కూడా కీలకమైనటువంటి అధ్యక్షులు, అదేవిధంగానే పార్టీకి సంబంధించినటువంటి కోర్ టీం వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపుగా 3 నుంచి 4 లక్షల మంది కార్యకర్తలు వచ్చే విధంగా కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. మంత్రుల బృందం ఈ కార్యక్రమాల దగ్గరుండి నిర్వహిస్తుంది. అయితే భవిష్యత్తులో మరో 3.5 సంవత్సరాల పాటు కూడా అధికారంలో వీళ్ళు ఉంటారు కాబట్టి ఆ సందర్భంగా వీళ్ళు చేయాల్సినటువంటి అంశాలు ఏంటి, ఈ ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే దానిపైన కూడా ఈ బహిరంగ సభలోనే చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి ఇట్లా అన్ని రకాలుగా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాలకి సంబంధించి కూడా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేసుకుంటారు. కార్యకర్తలకి, నాయకులకి చేస్తారు. అదేవిధంగానే వాళ్ళు కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఏదైనా సరే పొరపాట్లు ఉంటే వాటిని కూడా సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సందర్భంగా కొంతమంది లేవనెత్తిన అంశం ఒకటి, సుదీర్ఘంగా చాలా రోజుల నుంచి కూడా అంటే ప్రభుత్వానికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి దివ్యాంగుల పింఛన్లకు సంబంధించిన సమస్య. అడక్కనే అన్నం పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడక్కనే 3 రెట్లు ఇస్తానని, పింఛన్లు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మాకు అంటే అన్యాయం చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ అధికారులు అంటూ కూడా దివ్యాంగులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద మనసుతో, ఎందుకంటే గతంలో 5,000 రూపాయలు పింఛన్లు ఇస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈయన అంటే ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 3 రెట్లు ఇస్తానంటూ కూడా అంటే మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అన్న ప్రకారం ఆయన ఒక దేవుడిగా మాకందరికీ కూడా 3 రెట్లు ఇవాళ పింఛన్లు ఇస్తున్నారు. మరి ఆ పింఛన్లకు సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయకుండా ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ అనేటట్టు కూడా ఒక ఈ భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో కింద అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వచ్చినటువంటి గ్రామాల్లో వచ్చిన డాక్టర్లు తమల్ని ఇబ్బందులు గురి చేసే రకంగా ఈ పింఛన్లకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్ల జారీలో పెద్ద ఎత్తున ఆ శాతాన్ని తగ్గించేసిన కారణంగా ఇవాళ మేము ఇబ్బందులు పడుతున్నాం. దీనికి పరిష్కారానికి కూడా ఇదే వేదిక నుంచి మాకు ఒక భరోసా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవ్వాలి, అదేవిధంగానే బీజేపీ అగ్రనేతలు కూడా మాకు ఇక్కడ నుంచి దివ్యాంగులకు సంబంధించి మాకు ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే మేము అడక్కనే వీళ్ళు 3 పార్టీలు మాకు అధినేతలు మాకు గత ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. 3 రెట్లు మీ ఉన్నటువంటి పింఛన్లు 3 రెట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవాళ మాకు ఈ ప్రస్తుతానికి ఇస్తున్నారు కానీ భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వలేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. చూస్తూ ఉంటే పరిస్థితులు, ఎందుకంటే ఈ సదరన్ సర్టిఫికేట్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలోనే మాకు ఆందోళన అనేది ఉంది. ఆ ఆందోళన తొలగించేందుకు ప్రయత్నాలు చేయాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఆవేదన అనుకోవచ్చు. సో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వాధినేత చెప్పడం జరిగింది, ఎవరికి కూడా పింఛన్లు ఆపద్దు, ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఇచ్చేయండి. ఒకటే అంటే ఎవరికైతే ఈ అంటే వికలాంగులకైనా సరే, మామూలు పింఛన్లు తీసుకున్న వాళ్ళకైనా సరే, ఇంకెవరికైనా కూడా సరే పింఛన్లలో అవకతవకలు జరిగాయి గత 5 ఏళ్లలో. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అక్రమాలు చేస్తుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోండి అనేది నిజంగా ప్రభుత్వాధినేత చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎవరికి పింఛన్లు తొలగలేదు. కానీ వీళ్ళ ఆందోళన, ఆవేదన అనేది దివ్యాంగులు ఉంది కాబట్టి మరి చూద్దాం. ఇవాళ జరిగేటటువంటి ఈ బహిరంగ సభలో అధినేతలు దివ్యాంగులకు సంబంధించినటువంటి పింఛన్లు, ఇట్లా పెండింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి ఏదైనా సరే వరాలు జల్లు కురిపిస్తారా, లేదంటే ఏం చేస్తారనేది మనం వేచి చూద్దాం.